రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. ఒక చీటరు, ఒక బోకరు, ఓ ల్యాండ్ మాఫియా. నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా. సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడిండు? అమ్మ 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 సిగ్గు లేదు బిడ్డ. నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు, 30 సార్లు పోయిండు, ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను నువ్వు. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వీడికొచ్చి ఉపన్యాసాలు మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల పారిస్తారు నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు. దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిరుగుతాడనే. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు. ఆయన నా మాట అనడం ఎవరికైనా అది మంచిదా? చేయి, నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో. ఎందుకు ఆ బోకర్ మాటలు?